విశాఖపట్నం అంటేనే అందాల సుందర నగరం. అడుగడుగునా కళ్ళు తిప్పుకోకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విశాఖ బీచ్ అంటే కేవలం అలల హోరు, సముద్ర తీరాన ఉండే రెస్టారెంట్లు, పార్కులే కాదు, విజ్ఞానం పంచే మ్యూజియంలు కూడా ఎన్నో ఉన్నాయి. పర్యాటకుల దృష్టిలో ఉంచుకొని విఎంఆర్డీఏ అధికారులు మ్యూజియంలకు ప్రత్యేక ఆఫర్ పెట్టింది. మ్యూజియంలకు ₹200 చెల్లిస్తే 4 మ్యూజియంలు చూసేటట్టుగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని TU-142 యుద్ధ విమానం క్యూరేటర్ కుమార్ అంటున్నారు. నమస్తే, నా పేరు ఎంఆర్ కుమార్. TU మ్యూజియం క్యూరేటర్గా ఉంటున్నాను. సో మనకి విశాఖపట్నం ఎంతమంది పర్యాటకులు వస్తున్నారో ఈ పర్యాటకులు అంతా మన విఎంఆర్డీఏ సంస్థ ఒక సౌకర్యం కల్పించింది. ఆ సౌకర్యం ఏంటంటే గతంలో కాకుండా ఇప్పుడు మెరుగైన సేవలు అందించడానికి ఈ 4 మ్యూజియంస్, అంటే మనకు ఉన్న మ్యూజియంస్ ఈ 4 నేవీ ద్వారా మనం ఏర్పాటు చేసిన ఈ 4 మ్యూజియంస్ సబ్మెరైన్, TU-142 ఎయిర్క్రాఫ్ట్, UHS-3 హెలికాప్టర్ అండ్ CR ఎయిర్క్రాఫ్ట్, ఈ 4 మ్యూజియంస్ సంబంధించి విఎంఆర్డీఏ సంస్థ పర్యాటకుల సేవ నిమిత్తం మనకి ఈ 4 మ్యూజియంస్కి తక్కువ రేట్లో 4 మ్యూజియంస్కి ₹200 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇదే మనం సింగిల్ మ్యూజియంగా తీసుకుంటే ఒక మనిషికి ₹100 ఛార్జ్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం బీచ్కి వచ్చే పర్యాటకులు CR యుద్ధ విమానం, TU-142 యుద్ధ విమానం, సబ్మెరైన్, హెలికాప్టర్, ఈ 4 మ్యూజియంలకు ఈ స్పెషల్ ప్యాకేజీ పెట్టారని తెలిపారు. విశాఖ వచ్చే పర్యాటకులకు ఇది ఎంతో శుభపరిణామం. ఒక్కో మ్యూజియంకు ₹100 చెల్లిస్తే ₹400 అవుతుందని, ఈ ప్యాకేజీ తీసుకుంటే ₹200కే 4 మ్యూజియంలు చూడవచ్చని అంటున్నారు. ప్రజలు ఈ సౌకర్యానికి ఈ తాలూకా బెనిఫిట్ని తీసుకుని చాలా సంతోషిస్తున్నారు. గతంలో వచ్చిన ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో వచ్చిన కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఈ రేట్లు తగ్గించినందుకు చాలా విఎంఆర్డీఏ సంస్థకి చాలా కృతజ్ఞత తెలుపుతున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రేట్లు తగ్గించడం ద్వారా పర్యాటకులకు తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ తాకిడి వల్ల గతంలో వచ్చిన ఫుటిన్, అంటే ఎంతమంది పర్యాటకులు కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా పెరిగింది. సో ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం, ఈ సంస్థను నడిపించుకొని ముందుకు పోతున్నాం.